ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయిని అంతకంటే పెద్ద అమ్మాయే డిగ్రీ పూర్తి చేసి ఉన్న అమ్మాయి లవ్ అంటూ వెంటపడింది. ఆడి చదువు మానిపించింది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అతన్ని రకరకాలుగా వేధిస్తోంది. చివరికి అతని ఆస్తిలో వాటా కావాలని, అంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఆస్తుంది, ఆస్తిలో వాటా కావాలంటూ కోర్టుకి ఎక్కింది. అతని మీద డౌరీ హెరాస్మెంట్ కేసు పెట్టింది. కరెక్ట్గా పెళ్ళైన 2 ఏళ్లలోనే. దీంతో కోర్టు అమ్మాయి వ్యవహార శైలి అంతా గమనించాక అమ్మాయికి భరణం కాదు, ఆ అబ్బాయికే అమ్మాయి నెలకు 5,000 రూపాయలు చొప్పున భరణం ఇవ్వాలంటూ ఆదేశించడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. వరకట్న వేధింపుల మీద తప్పుడు కేసులు పెరిగిపోతున్న వేళ మధ్యప్రదేశ్లో ఇండియర్ ఫ్యామిలీ కోర్టు ఓ ఆసక్తికర తీర్పు ఇచ్చింది. భర్తకు ప్రతి నెల 5,000 చొప్పున భరణం చెల్లించాలని భార్యను ఉద్దేశించి ఆదేశించింది. భర్తపై ఓ మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదు న్యాయస్థానంలో చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఉజ్జయినికి చెందిన అమన్ 2020లో తొలిసారి సదరు యువతను కలిసి ఆమెతో ప్రేమలో పడ్డాడు. అప్పుడు అతను 12వ తరగతి చదువుతున్నాడు, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్. యువత ఆత్మహత్య చేసుకుంటాను బెదిరించడంతో 2021 జూలైలో ఆమెను పెళ్ళాడాడు. అయితే ఆమె పెడుతున్న హింసను తట్టుకోలేక 2 నెలలకే ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. దీంతో తన భర్త కనిపించడం లేదని పోలీసులు ఫిర్యాదు చేసిన యువతి తర్వాత గృహహింస కేసు పెట్టి కోర్టుకు వెళ్ళింది. తనకు భరణం ఇప్పించాలని కోరింది. తొలుత ఫిర్యాదుకి తర్వాత ఆమె కోర్టులో చేసిన వాదనలకు పొంతన లేకపోవడంతో కోర్టు ఆ యువతే భరణం చెల్లించాలని ఆదేశించింది.